నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ఇది గుమ్మవారి పెళ్లి సందడి. అనాదిగా వస్తున్న తంతు, చిర పురాతన ఆచారం. సాంకేతిక ఆధునిక యుగంలో కూడా అదే ఒరవడి. మన భారతదేశంలో ఆయా సామాజిక వర్గాలు, ప్రాంతాన్ని బట్టి ఆచార వ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం, ఒక్కో సామాజిక వర్గంలో వ్యవహారం మనం చూస్తూనే ఉంటాం. పెళ్ళి అనేది ఒక అద్భుతమైన ఘట్టం. కులం, మతం, వర్గం ఆధారంగా పెళ్లి క్రతువు ఉంటుంది. పెళ్లి కూతుర్ని గంపలో కూర్చోబెట్టుకొని మేనమామలు మోసుకుంటూ మండపం మీదకి తీసుకొచ్చే తంతు చాలా చోట్ల చూస్తుంటాం. పెళ్లి కొడుకు అలిగి వెళ్ళిపోతే అతన్ని పట్టుకొని బతిమలాడి తెచ్చుకొని పెళ్లి చేసే తంతు కూడా చూస్తుంటాం. కొన్ని వర్గాల్లో పెళ్ళికొడుకు కాశీ యాత్ర చేస్తుంటే బావమరిది వెళ్ళి అతన్ని బతిమలాడి మా అక్కని ఇస్తానంటూ తీసుకొచ్చి కాళ్ళు గడిగి మరి తీసుకొచ్చి అక్కను ఇచ్చి పెళ్లి చేసే సాంప్రదాయాలు చూస్తుంటాం. ఇలా అనేక ప్రాంతాల్లో, అనేక సామాజిక వర్గాల్లో, అనేక వర్ణాల్లో రకరకాలైన వైవిధ్యమైన పెళ్లి క్రతువులు, పెళ్లి తంతులు చూస్తుంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న ఆచారం కాస్త వెరైటీగా ఉంటుంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లి పెద్దలు, మంగళ వాయిద్యాలు, పురోహితులు, ఇది పెళ్ళి అంటే. ఇది అన్ని చోట్ల జరిగే తంతే. అయితే ప్రత్యేకంగా పెళ్లి కొడుకు విచిత్ర వేషధారణతో, పెళ్లి కూతురు కూడా అదే రకమైన విచిత్ర వేషధారణతో చూడబోయే ఈ పెళ్లి గురించి కాస్త ఆసక్తిగా గమనించాల్సిందే. సాధారణంగా పెళ్లి కొడుకు అంటే సాంప్రదాయ పంచకట్టుతోటి, నెత్తిన తలపాగతోటి అలంకరణ ఉంటుంది. పెళ్లి కూతురికి పట్టు చీర, పొడవాటి సవరము, జడ, పూలమాలతోటి ఆ జడను అలంకరించడము, వడ్డానము, బంగారు ఆభరణాలు, ఇలా మనం చూస్తుంటాం. ఇక నుదుటిన బాషికాలు, నామాల బొట్లు లేదా మంచి ఆకర్షణీయమైన బొట్లతోటి ఇక్కడ మనం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని చూడొచ్చు. అయితే ఇప్పుడు మనం చూసే పెళ్లి కొడుకు చాలా విచిత్రమైన వాతావరణంలో కనిపిస్తారు. పెళ్లి కొడుకు చీర కట్టడం, పెళ్లి కూతురికోమో అబ్బాయిలాగా తలపాగా పెట్టేసి అబ్బాయిలా అలంకరించడం ఈ సామాజిక వర్గంలో మాత్రమే కనిపిస్తుంది. ఇలా అబ్బాయిని అబ్బాయిలా అలంకరించడం చూస్తుంటే మనం ఎప్పుడో తెలుగు సినిమాలో చూసిన జంబలకడి పంబల అనిపిస్తుందేమో. అదే చిత్రం, విచిత్రం. అనాదిగా వస్తున్న ఆచారం, కాస్త వింతగా ఉన్న ఆసక్తి కొలిపే అద్భుత సాంప్రదాయం. యాదవ సామాజిక వర్గంలో గుమ్మ ఇంటి పేరు కలవారు చాలామంది ఉన్నారు. వీళ్ళలో 3 రకాలైన గుమ్మ జాతీయులు ఉన్నారు. వీరంతా కూడా ఒకప్పుడు ఒకే కుటుంబం వారైతే ఆ సంఖ్య పెరుగుతూ పోయే కొద్దీ 3గా విడిపోయారు. వారే, ఒకటి బూడిద గుమ్మ, 2వ వర్గం సండ్ర గుమ్మ, 3వ వర్గం కోట గుమ్మ. ఈ 3 వేర్వేరు గుమ్మ జాతిలో అయినప్పటికీ వారి గోత్రం మాత్రం ఒకటే, అదే భూదోల గోత్రం. ఇంతకీ ఈ గుమ్మ ఇంటి పేరుగల గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఈ సండ్ర గుమ్మకు సంబంధించిన జాతీయులు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి తంతు కాస్త ఆసక్తిగా, ఆశ్చర్యంగా కనిపిస్తుంటుంది. ఈ పెళ్లి తర్వాత పసుపు బట్టలతో నాగమయ్య పుట్ట దగ్గరకు వెళ్ళడము, పుట్టకు దారం చుట్టి ఆనెకట్టే సాంప్రదాయాన్ని చూడవచ్చు. దీపం వెలిగించి ఆ తర్వాత ఇంటికి వస్తారు. ఇక సాయంత్రం వేళ పెళ్లి కొడుకు చీర కట్టి పెళ్లి కూతురులా ముస్తాబు చేయడం, పెళ్లి కూతురుకోమో మగపిల్లాడిలాగా పెళ్లి కొడుకులాగా తలపాగా పెట్టి అలంకరించడం. ఇలా వీళ్ళిద్దరినీ విచిత్ర వేషంగా అలంకరించి బొల్లావును తీసుకొని సంబరాలు చేస్తూ ఆ యొక్క పుట్ట దగ్గరికి వెళ్తారు. ఇక పుట్ట వద్ద 5 రకాలైన పదార్థాలతో ముగ్గులు వేస్తారు. తంగిడాకు పొడి, ముగ్గు, పసుపు, బొగ్గు, సర్ఫు, ఈ 5 పదార్థాలు కలిపి ముగ్గులు వేసి అలంకరిస్తారు. ఇక వెళ్ళేటప్పుడే గారెల బుట్ట తీసుకెళ్తారు. ఆ గారెల బుట్టలోని గారెల మొత్తం కూడా ఆ పుట్టలో ఉండే రంధ్రాల వద్ద పెట్టేసి అక్కడే వేట బలి ఇచ్చి ఆ తర్వాత ఇంటికి వస్తారు. ఇది ఇక్కడ సాంప్రదాయము. ఈ సాంప్రదాయాల్లో అన్నిటికన్నా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జంబలకడి పంబ వేషధారణ. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేషం, పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు వేషం వేయడం చాలా చిరపురాతనమైన ఆచార సాంప్రదాయం అది.
ఇప్పటికి కూడా కొనసాగుతుండడం గమనించాల్సిన విషయం. ఈ సండ్రగుమ్మ జాతీయులు ఇప్పటికి కూడా ఆ ఆచారాన్ని అలానే అమలు చేస్తూ భారతదేశంలో ఉండే చిరపురాతనమైన సాంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్నారు. ఇలాంటి పెళ్ళి చూస్తే కానీ మనం ఈ తంతు ఎంత గొప్పగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో జరిగిన పెళ్లి తంతు ఇప్పటిదాకా మనం చూసాం. ఈ యాదవ సామాజిక వర్గంలో సండ్రగుమ్మ వారు ఎక్కడున్నా పెళ్లి తంతు ఇలానే ఉంటుందని వారి పెళ్లి పెద్దలు చెప్పారు. ఇలాంటి పెళ్ళి మీ సమీపంలో జరిగిందనుకోండి, కాస్త సమయం ఇచ్చి తిరిగ్గా ఆ తంతును చూడండి, ఆనందించండి, అభినందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.